హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గబ్బిటి బిందు. అయితే ఈరోజు నేను చేయబోయే వీడియో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్. అదేమిటంటే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న మరియు తెలుసుకున్నవి కొన్ని ఉంటాయి, తెలుసుకోలేనివి మరికొన్ని ఉంటాయి. అవే పెద్దవాళ్ళు చెప్పే పొడుపు కథలు, సామెతలు మరియు చిన్న చిన్న చందమామ కథలు, ఇవన్నీ కూడా. అయితే ఈరోజు నుంచి మనం వీడియోస్లో చేసేవన్నీ పొడుపు కథలు. నేను రోజుకొక పొడుపు కథ చెబుతాను. దాన్ని మీరు శ్రద్ధగా విని దానికి మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? అదే నేను ఆన్సర్ మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా రోజు ఒక పొడుపు కథతో పాటు ఒక చిన్న కథ చెబుతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే పొడుపు కథలు ఇవన్నీ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, అదిగాక మెమొరీ పవర్ని బాగా పెంచుతాయి. అందువలన నేను ఈ వీడియో చేద్దామని ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం పొడుపు కథలోకి వెళ్దామా? నా యొక్క మొట్టమొదటి పొడుపు కథ ఏమిటంటే, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఇంకొకసారి చెబుతున్నా, శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు గనక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇప్పుడు మనం ఒక చిన్న కథలోకి వెళ్ళిపోతామా? ఆ కథ ఏమిటంటే, అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 3 కొడుకులు ఉన్నారట. ఆ 3లో తన రాజ్యానికి రాజును ఎవరిని చెయ్యాలి అని రాజుగారు చాలా ఆలోచించి ఆ 3 కొడుకులకి ఒక పరీక్ష పెట్టారు. అదేమిటంటే, 3 కొడుకులకి తలా ఒక గోనె సంచి నిండా కొన్ని ధాన్యాలు ఇచ్చి, 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే ధాన్యాలు ఇచ్చానే అదేవిధంగా నాకు ఇచ్చేటప్పుడు కూడా ధాన్యం అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత పెద్ద కుమారుడు ఆ యొక్క ధాన్యపు సంచిని నాన్న జాగ్రత్త చేయమన్నారన్న ఉద్దేశంతో ఒక బాక్సులో పెట్టి, ఒక పెట్టెలో పెట్టి దానికి తాళం వేసి భద్రపరిచాట. ఇక 2వ కుమారుడు అవి పాడైపోతాయేమోనన్న ఉద్దేశంతో వాటిని బాగా కడిగి ఆరబెట్టి ఎండబెట్టి వాటిని భద్రపరిచాడంట. కానీ 3వ కుమారుడు మాత్రం ఆ ధాన్యాన్ని ఆ ఊరిలో ఉన్నటువంటి పేద రైతులు ఉంటారు కదా, వారికి ఇచ్చి వాటిని పండించి వచ్చే సంవత్సరానికి వాళ్ళు పండించేటటువంటి ధాన్యంలోంచి తను ఎంతైతే ఇచ్చానో అంతే ఇవ్వమని చెప్పాడంట. ఇలా సంవత్సరం గడిచిపోయింది. రాజు తన 3 కుమారులను పిలిచి తను చెప్పిన పని గురించి అడిగాడు. అప్పుడు పెద్ద కుమారుడు పెట్టె యొక్క తాళం తీసి చూడగానే ధాన్యం పాడైపోయినాయి. వెంటనే 2వ కుమారుడిని అడిగాడు. 2వ కుమారుడు కూడా ధాన్యం చూసేసరికి ఆ ధాన్యం పాడైపోయినాయి. 3వ కుమారుడు మాత్రం తను ఇచ్చినప్పుడు ధాన్యం ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కొత్త ధాన్యం తీసుకొచ్చి తన తండ్రికి ఇచ్చాడు. తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడు. ధాన్యం అనేది దాచిపెడితే అవి పాడైపోతుంది, వాటిని సద్వినియోగం చేస్తే అవి అందరికీ, నలుగురికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా తన యొక్క రాజ్య సంపదను ఏ విధముగా ప్రజలందరికీ ఉపయోగపడేటట్లు ఎవరు చేస్తారా అని రాజు ఎలా ఆలోచించగలిగాడో అదేవిధంగా తన కొడుకు కూడా, 3వ కుమారుడు కూడా ఆ విధంగానే చేసి తన తండ్రి యొక్క మెప్పును పొందాడు. రాజు అప్పుడు అనుకున్నట్ట, ఆహా, నా యొక్క రాజ్యాన్ని, నా యొక్క సంపదను సద్వినియోగం చేయగలిగినటువంటి శక్తి నా 3వ కుమారుడికే ఉందని తన రాజ్యాన్ని అప్పగించాడంట. ఇది ఫ్రెండ్స్ కథ. ఎలా ఉంది? బాగుందా? ఓకేనా ఫ్రెండ్స్? అయితే రేపు మరలా ఇంకొక పొడుపు కథతో మరియు ఇంకొక చిన్న కథతో వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ పక్క ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.